ఫస్ట్ మీకు పేపర్ కటింగ్ చేసి చూపించాను కదండి. ఇప్పుడు క్లాత్ మీద వేసి కటింగ్ చేసి చూపిస్తున్నాను. నేనైతే క్లాత్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఫస్ట్ 1.5 పెట్టాను కదండి. 2 ఇంచీలు అయితే ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంది. 2 క్లాత్లు ఇచ్చారండి నాకు, 2 పీసెస్. ఒక పీసెస్ అయితే చిన్నగా ఉంది, ఒక పీసెస్ అయితే పెద్దగా ఉంది. అందుకని చెప్పేసి ఈ పీసెస్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను 2 ఇంచీలు అయితే పెట్టానండి, ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకుంటే కనుక మనకి క్లాత్ని బట్టి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఎక్కడైనా లూజ్ అయినా తగ్గించుకోవడం, టైట్ అయినా పెంచుకోవడం అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది గీసేసుకుని కట్ చేసుకోవాలి. ఇదైతే బాగుందండి, చక్కగా చాలా బాగుంది. బ్లౌజ్ అనేది పన్నా కూడా బాగా వచ్చింది, వెడల్పు వచ్చింది. ఒక్కోటి అయితే పన్నా పెద్దది రాదండి, చిన్నగా వస్తుంది. నేనైతే డ్రాయింగ్ పెట్టేసుకుని గీసేసుకుని మనం కట్ చేసాను. క్రాస్ బెల్ట్ కూడా చక్కగా చాలా బాగా వచ్చిందండి, ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసుకుని మనం ఈ విధంగా చక్కగా సమానంగా పెట్టేసి చూసుకుంటే కనుక క్లాత్ కూడా కలిసి వస్తుందండి. మనకి ఎంత కట్ చేసుకోవాలి ఏంటా అనేది, ఎంత మిగిల్చుకోవాలా అనేది కూడా తెలుస్తుంది. మనం మిగిలిన ముక్కని వేరే ముక్క కూడా సర్దేసుకోవచ్చండి, పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి దేనికన్నా ముక్క తక్కువ అయితే కనుక దానికి వేసుకోవడానికి బాగుంటుంది. నాకైతే తడిపేసి ఇచ్చేసారండి, మీటర్ ముక్కలండి ఇవి. ఒక ముక్క అయితే చక్కగా పెద్దగా ఉంది, ఒక ముక్క అయితే చిన్నగా ఉంది. చూడండి, ఈ కలర్ ముక్క అయితే బాగా చిన్నగా ఉంది. దీనికైతే ఖర్చు అనేది ఎక్కువ పెట్టలేదండి, నేను తక్కువే పెట్టాను. ఎందుకంటే ఎలా కట్ చేసినా అలాగే పెట్టాను. దీనికి ఇంకా హ్యాండ్స్కి అయితే ముక్కలు కూడా వేయాలండి నేను. చూడండి, మీరు కనిపిస్తుంది కదా, ముక్కలు అయితే వేయాలి నేను. ఫ్రంట్ పార్ట్ కూడా నేను మా ఫ్రంట్ పార్ట్కి అయితే ముక్క వేసే అవకాశం లేదండి, బాగానే వచ్చింది. కరెక్ట్గా పెట్టి కుట్టేసి డ్రాయింగ్ గీసాను, ముక్క వేయడానికి అవకాశం లేకుండా. మనం ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే సర్దుకుని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముక్క అనేది పాడవదు, ముక్క కూడా మిగులుతుందండి మనకి. ఈ విధంగా పెట్టేసి కట్ చేసానండి. నాకు క్రాస్ బెల్ట్కి అయితే 1 పేట వస్తుంది. కాకపోతే నడానికి ముక్క ఏమైనా సాలకపోతే వేరే ముక్క వేయచ్చు, నా దగ్గర ఏదైనా ముక్క చూసి అని చెప్పేసి నేను చూసుకుని ఏదో రకంగా సర్దేసి నేను క్రాస్ బెల్ట్ రెండు చోట్ల ఒకేలాగా వచ్చేలాగా కట్ చేశాను. చూడండి, ఇవి 2 పీసెస్ కట్ అయినాయి. తర్వాత ఈ పీసెస్ కూడా కలిపేసి 2 పెట్టేసి కట్ చేసానండి. కాకపోతే చిన్నగా ఉంది ముక్క. నడానికి కానీ, మెడ పీసులకు కానీ, బుక్స్ల పట్టీలకు కానీ నేను వేరే ముక్కలు సాలపోతే చూసుకుని వేసుకోవాలి. నేను హ్యాండ్స్ ముక్క అతకడం కోసం నేను ఈ విధంగా ఆర్మాలు పెట్టేసుకుని కట్ చేసుకున్నానండి. అవి తర్వాత అతికేస్తాను. చూడండి, మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి పేపర్ కటింగ్ చేసుకుంటే కనుక. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. డ్రాయింగ్ వేసిన పేపర్ ఎవరిదైతే వాళ్ళ పేరు రాసేసుకుంటే మనకి గుర్తుంటుందండి మళ్ళీ ఈసారి.